చూపిస్తాను. ఒకరు మన వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలి. ఇద్దరు మట్టుకుంటే బెస్ట్. ఇద్దరు డ్రైవర్ ఇక్కడ ఇప్పుడు వస్తుంది అనుకుంటా ఆక్సిజన్ కంట్రోలర్ సార్. ఇంకా రాదా? అంతే బయట కూడా బయటకు వచ్చారు. మళ్ళీ అనేదేం లేదు. ఈరోజు ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీలో మన యూనియన్ బ్యాంక్ వాళ్ళు మాకు వాళ్ళ సిఎస్ఆర్ దీని కింద ప్రాజెక్ట్ కింద అంబులెన్స్ను డొనేట్ చేయడం జరిగింది. ఇది ఒక లైఫ్ సేవింగ్ కిట్స్తో పాటు ఇచ్చినటువంటి అంబులెన్స్. ఈ సందర్భంగా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ఎందుకంటే ఈ యూనివర్సిటీ కొంచెం దూరంగా ఉంది టౌన్కి, మెడికల్ ఫెసిలిటీస్ విత్ ఇన్ ద క్యాంపస్ లేవు కాబట్టి ఫర్ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్ ఒకటి ఉండాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్ని వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఈరోజు యూనియన్ బ్యాంక్ వాళ్ళు మాకు ఈ అంబులెన్స్ ఇచ్చినందుకు, ఇది ఎమర్జెన్సీ టైంలో ఇక్కడ నుంచి వెంకటాచలం వరకు కానీ వాటి మిగతా హాస్పిటల్స్ వరకు కానీ స్టూడెంట్స్ని తీసుకెళ్లేదానికి కానీ మిగతా స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక ఫెసిలిటీని క్రియేట్ చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది అంటే ఒక ఎమర్జెన్సీ బేసిస్లో దీనికి మేము ఆపరేట్ చేసేదానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోషల్ ఫౌండేషన్ నుంచి సింహపురి యూనివర్సిటీకి మనము ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు ఇక మంచి కార్యక్రమం చేపట్టి అందులో మమ్మల్ని పాల్పంచుకునేలా చేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అంబులెన్స్ అనేది ఒక భరోసా ఇస్తుంది. నిజంగాను అది అత్యవసర సమయంలో ఎన్ని ప్రాణాలు నిలబెడుతుంది, అది మనకి అవైలబిలిటీలో ఉన్న భరోసా యూనివర్సిటీలో స్టూడెంట్స్కి కానీ, ఫ్యాకల్టీకి కానీ, ఇక్కడ ఉండే హాస్టల్ వాళ్ళకి కానీ అందరికీ కూడా ఒక భరోసా ఇస్తుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ వాళ్ళు ఒక మంచి సంకల్పం చేశారు. అందులో మేము కూడా ఒక భాగం తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.